ఈ సంఘటన జరిగిన కాలం క్రీస్తు పూర్వం 444 అయి ఉండవచ్చు. ఈ అర్థహశస్త రాజు అనే వ్యక్తి ఈ శూషన్ కోటలో ఉండి ఆయన 464 నుండి 423 వరకు ఆయన పరిపాలన చేశాడు. అంతకన్నా ముందు కొన్ని సంవత్సరాల క్రితమే మరి బబులోను చెరలోంచి మొదటి విడతగా 50,000 మంది ఆ చెరలోంచి యెరూషలేము పట్టణానికి వచ్చారు. యెరూషలేము పట్టణానికి వచ్చారు, కానీ ఆ యెరూషలేము అంతా వారు తిరిగి 70 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు యెరూషలేము అంతా పాడైన దిబ్బవలే ఉంది. వారికి నివసించడానికి గృహాలు లేవు, వారి ప్రాకారం పడిపోయింది, వారికి మందిరం లేదు. అలాంటి దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. దేవుని మందిరం, దేవుని పట్టణం శిథిలమైపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు ఎంతో వేదనతో దేవుని వైపు చూశారు. కాబట్టి దేవుని పట్టణం కొరకు, యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో ఉంది. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమని మనకు కూడా దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకు యెరూషలేము క్షేమం కోసం మనం కూడా ప్రార్థన చేయాలి? ఎందుకంటే మరి ఈ బైబిల్ని అందించిన వాళ్ళు యూదులు. ప్రపంచానికి యూదులు రెండంతల మేళ్ళు చేశారు. ఒకటి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళు ఈ లోకానికి అందించారు. ఇది రాసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒకరిద్దరు తప్ప అందరూ యూదులే. కాబట్టి అందును బట్టి యూదులకు మనం రుణస్థులం. యెరూషలేము అంత మాత్రమే కాదు, యూదులు ప్రపంచానికి రక్షకుణ్ణి అందించారు. రక్షణ యూదులను, యేసుక్రీస్తును వారు అందించారు. ఈ రెండు కారణాలను బట్టి యెరూషలేము క్షేమం కొరకై మనం ప్రార్థన చేయాలి. అయితే యెరూషలేములో ఈ యొక్క శూషన్ కోటలో ఈ యొక్క నెహెమ్యా ఉన్నాడు. నెహెమ్యా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, కానీ తన మనస్సంతా కూడా యెరూషలేములో ఉంది. యెరూషలేములో వెళ్ళిన మొదటి విడతలో వెళ్ళిన ప్రజలు ఎలా జీవిస్తున్నారు, వారి జీవన స్థితిగతులు ఏమిటి అని వాళ్ళ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. కాబట్టి దేవుని ప్రజలంగా, రక్షించబడిన బిడ్డలంగా మన హృదయంలో ఈ భారం ఉండాలి. కేవలం నేను, నా పిల్లలు, నా ఇల్లు, నా ఆస్తి, నా ఉద్యోగం, వాటి మీదనే నా చుట్టూ నా మనసు అంతా తిరగకూడదు. నేను రక్షింపబడిన విశ్వాసనైతే మరి యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆ చివరి ఆజ్ఞ, ఆ గ్రేట్ కమిషన్ మనం వాడు. కాబట్టి మన బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఇవి చేయవలసిందే. కానీ ఆత్మీయమైన బాధ్యతలు, సంఘ బాధ్యతలు, సామాజిక బాధ్యతలు, నశించిన ఆత్మల పట్ల బాధ్యతలు, ఇవి మరీ ఎక్కువగా మనకు ఉండాలి. మనం ఈ లోకంలో కొంతకాలమే ఉంటాం, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాం. రేపు మధ్యాకాశం నిలబడినప్పుడు ప్రభు కొరకు ఏ పని చేయకపోతే మరి ఆయన ముందు మనం సిగ్గుపడతాం, తలదించుకుంటాం, ఏడుస్తాం, బహుమానాలు పోగొట్టుకుంటాం. అయితే ఈ యొక్క నెహెమ్యా చూడండి, ఆ మాటలు మొదటి వచ్చిన అకల్యా కుమారుడైన నెహెమ్యా అని రాశారు. అంటే అకల్యా కుమారుడైన నెహెమ్యా అంటే ఇంకా వేరే నెహెమ్యాలు కూడా ఉన్నారు అని అర్థం. కాబట్టి మరి అదే నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఇంకొక నెహెమ్యా ఉన్నాడు. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఇంకొక నెహెమ్యా ఉన్నాడు. ఆ రోజుల్లో ఒకే పేరు అనేకులు కలిగి ఉండేవి. కాబట్టి మనం చదివే ఈ నెహెమ్యా ఎవరంటే అకల్యా కుమారుడైన నెహెమ్యా. ఈ నెహెమ్యా ఆయన ఎవరు చెరపట్టబడిన, తప్పించుకున్న అక్కడి నుంచి చూడండి, ఆ మాటలు నేను చదువుతాను. 2వ వచనం, నా సహోదరులో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చి, యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా, హీ కేర్డ్ ఎనఫ్ టు ఆస్క్. అది మొదటి అంశం. కాబట్టి అడిగే విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు, తెలుసుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఏం జరుగుతుందో
తెలుసుకునే విషయంలో ఉన్నాడు. అయ్యా, ఎలా ఉన్నారు మన ప్రజలు, ఎలా ఉన్నారు మన పట్టణం అని ఎంత ఆతృతతో తెలుసుకుంటున్నాడు. దేవుని ప్రజలు ఇలాంటి భారం మనం కలిగి ఉండాలి. మనం కూడా సంఘంలో అనేకులు ఉన్నారు, వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారు రక్షించబడ్డారా, రక్షించబడలేదా, బల్లలో చేయి వేస్తున్నారా, చేయి వేయట్లేదా, ఆరాధిస్తున్నారా, ఆరాధించట్లేదా, కూడికలకు వస్తున్నారా, రావటం లేదా, ఒకళ్ళు ఎందుకు రావటం లేదు, ఎందుకు చేయవేయటం లేదు. కాబట్టి యవనస్తులు, పిల్లలు, స్త్రీలు, పెద్దలు ఎంతో పనులు, ఎన్నో బాధ్యతలు, తెలుసుకోవాల్సిన బాధ్యత అందరి మీద, రక్షింపబడిన ప్రతి బిడ్డ మీద ఉంది. ఈయన ఏం చేస్తున్నాడంటే అడుగుతున్నాడు. దేవుని ప్రజలంగా మనం కూడా తెలుసుకోవాలి. ఈ భారం మనలో ఉండాలి. చాలామంది భారం లేకుండా జీవిస్తున్నారు. మందిరానికి వస్తున్నారు, నా మటుకు నేనైతే ఆరాధన చేస్తాను, ఏదో కొద్ది కానుక వేస్తాను, వెళ్ళిపోతాను. అలా కాదు. దేవుని ఎదురు మనం లెక్క చెప్పాలి. ఇతరుల గురించి, దేవుని గురించి, సంఘం గురించి, దేవుని ప్రజల గురించి, వారి స్థితిగతుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యెరూషలేము పరిస్థితి ఏమీ బాగాలేదు అని. అయితే వాళ్ళు రెండవది ఏంటంటే, వాళ్ళు చెప్పిన మాటలు ఈయన గుండెని తాకాయి. ఏం చెప్పారు వాళ్ళు? 3వ వచనం, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాట ఎప్పుడైతే నెహెమ్యా విన్నాడో ఏం చెప్పారు వాళ్ళు? ఒకటి శేషం. వాస్తవానికి ప్రపంచంలో ఈ రోజున అన్ని దేశాల్లో కంటే, చైనా కంటే, భారతదేశానికంటే కూడా ఇశ్రాయేల్ జనాభా అధికంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడుతున్న ఆ పస్కా పండుగ సందర్భంలో యెరూషలేమంతా క్రిక్కిరిసిపోయింది. దాదాపు 20 లక్షల మంది యూదులు ప్రపంచవ్యాప్తంగా ఆ స్థలానికి చేరారని చరిత్రకారులు చెబుతున్నారు. 2000 సంవత్సరాల క్రితమే అంత జనాభా ఉంటే మరి ఈరోజు ఎంత జనాభా ఉండాలి? అయితే దేవుని ప్రజలైన వారు, ఇశ్రాయేలు యూదులు పాపం చేయటం వల్ల దేవుడు వారిని చెదరగొట్టాడు. వారు శ్రమల పాలయ్యారు, వారి సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి మరి వాళ్ళు ఇప్పుడు శేషముగా మిగిలిపోయినారు. క్రీస్తు పూర్వం 586 BCలో ఆ యొక్క నెబుకద్నెజరు యెరూషలేము మీద దాడి చేసి ఎంతోమందిని చంపించి వేసి అనేకులను చెరపట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ సంగతి మనకు తెలుసు. కాబట్టి శేషించిన వారు దేవుని ప్రజలు కొద్దివారే. అది మొదటి విషయం. రెండవది ఏమిటంటే, వాళ్ళు బహుగా శ్రమను నిందను, శ్రమ పాలవుతున్నారు. దేవుని ప్రజలు నింద పాలవుతున్నారు. దాని గురించి విన్నప్పుడు మనం బాధపడాలి, దేవునికి ప్రార్థన చేయాలి. చూడండి, 123వ కీర్తన కూడా ఇలాగే ఉంటుంది. కీర్తనల గ్రంథం 123. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులెచ్చున్నాను. దాసుల కనులు తమ యజమాని చేతట్టును, దాసి కనులు తమ యజమానురాలు చేతట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నవి. మమ్మను కరుణింపుము. కీర్తనకారుడు మాట్లాడిన మాట. దేవుని ప్రజలైన వారు, యూదులైన వారు, వారి మీదకి వచ్చిన తిరస్కారము, అహంకారుల నింద, గర్విష్ఠుల తిరస్కారాన్ని చూసినప్పుడు దేవుని ప్రజలు ఎంతగా వేదన చెందుతున్నారు. కాబట్టి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తిరస్కరించబడ్డాడు ఆనాటి యూదుల చేత. ఆయన ప్రజలైన వారు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు తిరస్కారం పాలవుతున్నారు, నిందించబడుతున్నారు, శ్రమల పాలవుతున్నారు, చెరసాల్లో వేయబడుతున్నారు, కొట్టబడుతున్నారు. దేవుని ప్రజల కొరకై, సువార్త కొరకై మనం ప్రార్థన చేయాలి. అటువంటి భారం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే శేషమైన ప్రజలు నిందల పాలై, హింసల పాలై, అవమానాలకు ఆ చుట్టుపక్కల ఉన్న అరేబియా దేశాలు వారి ద్వారా వీళ్ళు శ్రమల పాలవుతున్నప్పుడు తెలుసుకున్నాడో
తన గుండె మండిపోయింది. దేవుని ప్రజలంగా ఇటువంటి భారం, నెహెమ్యా వంటి మనస్సు, హృదయం మనకు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఆయన చెప్పిన ఇంకొక మాట ఏమిటంటే, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. అబ్బా, ఎటువంటి బాధ! దేవుని మందిర ప్రాకారములు, దాని గుమ్మములు కాల్చివేయబడినప్పుడు ఆయన గుండె మండిపోయింది. దేవుని పని పాడైపోతున్నప్పుడు, శత్రువు సంఘము లోపల ప్రవేశించి చిన్నాభిన్నం చేస్తున్నప్పుడు దేవుని ప్రజలు దుఃఖపడాలి, కన్నీరు కార్చాలి, వేదన చెందాలి. ఇది మొదట ఏంటంటే ఆయన అడిగే విషయంలో ఆసక్తి చూపించాడు. రెండవది ఏంటంటే హీ కేర్డ్ ఎనఫ్ టు వీప్. ఆయన ఎంత ఏడ్చాడంటే ఆ మాటలు చూడండి, మరి 4వ వచనం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి ఏడ్చాడు. ఆయన ఏడవాల్సిన అవసరం ఏమని చెప్పండి? ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, వివివిఐపి స్థానంలో ఉన్నాడు, రాజు స్థానంలో, రాజుకు గిన్నె అందించే స్థానంలో ఉన్నాడు. రాజుకు గిన్నె అందించే వాళ్ళు రాజుకు నమ్మకమైన వ్యక్తులనే. అంటే రాజుకు ఆహారం తినకముందు, భోజనం పెట్టకముందు వీరు తినాలి. అందులో చాలా పాత రోజుల్లో అందులో విషాన్ని కలిపేవారు. కాబట్టి ముందు ఈ నమ్మకస్తులకు ఉండేవారు. వారు తిట్టే తర్వాత వాళ్ళకి ఏమీ కాకపోతే, కాబట్టి నమ్మకమైన వ్యక్తి ఆ దేశంలో, మరి అలనాడు ఐగుప్తులో యోసేపు ఉన్నట్టు, తర్వాత బబులోనులో దానియేలు ఉన్నట్టు, షూషను కోటలో నెహెమ్యా ఉన్నాడు. అంత మంచి ఉన్నతమైన స్థానంలో 11వ వచనం కింది భాగంలో ఉంది, నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. అంటే రాజునకు సమీపంగా జీవించేవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారంటే, రాజులకు చక్కని సలహాలు ఇవ్వాలంటే వీళ్ళే. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయంలో 9వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. ఆదికాండం 41:9. ఆయనకు కలబడుతుంది ఆ రాజుకు. అప్పుడు నేను చదువుతాను. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. అంటే ఆయనకు కల వచ్చింది. ఆ ఫరోకి ఆ కళ గురించి తన సమీపంలో ఉన్న వాళ్ళని అడుగుతున్నాడు. ఆయన సమ్ముఖంలో ఉన్న వారందరిని అడుగుతున్నాడు. అందులో పానదాయకుల అధిపతి కూడా సమీపంగా ఉంటాడు. ఆయన అడుగుతున్నాడు. అప్పుడు ఆయనకు యోసేపును గుర్తుకొచ్చాడు, యోసేపును తెప్పించాడు. అది మీకు తెలుసు. కాబట్టి ఈ పానదాయకులు లేకపోతే గిన్నె అందించే వాళ్ళు రాజునకు సమీపంగా ఉంటారు. ఉన్నతమైన స్థితిలో ఉంది, తను తన కుటుంబం ఎంతో క్షేమకరమైన స్థితిలో ఉంది. నా మటుకు నేను బాగున్నాను, మంచి ఉద్యోగంలో ఉన్నాను, ఉన్నతమైన స్థితిలో ఉన్నానని అనుకోలేదు. కానీ తన మనస్సు మరి యెరూషలేములో బాధపడుతున్న, వేదన పడుతున్న, శ్రమల పాలవుతున్న ప్రజల గురించి, పడిపోయిన ఆ యొక్క ప్రాకారాల గురించి ఆలోచిస్తున్నాడు. దేవుని బిడ్డలుగా అటువంటి ఆలోచన మనకుందా? మనకు మంచి ఉద్యోగాలు ఉన్నాయి, నిజమే. మంచి గృహాలు ఉన్నాయి, మంచి సోషల్ స్టేటస్ ఉంది, నిజమే. కానీ మరి నిత్య నరకానికి వెళ్ళే ఆత్మలు, ఆ యొక్క వేదనలో, బాధలో ఉన్నవారు, వారి కోసం కూడా మనం ఆలోచన చేయాలి. నెహెమ్యా వంటి వ్యక్తులు, మనం చేయాల్సిన ప్రార్థన ఏమిటంటే, ప్రభువా ఈ కాలంలో నెహెమ్యా వంటి వ్యక్తులను లేపండి, నెహెమ్యా వంటి మనసున్న వారిని, హృదయం ఉన్నవారిని, ప్రార్థించేవారిని, ఆసక్తి కలిగిన వారు లేపండి అని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ సంగతులు విన్నప్పుడు విలపించాడు, ఏడ్చాడు కదా. ఎంత ఏడ్చాడంటే ఎన్నో దినములు ఏడ్చాడు. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో. చూసారా, అటువంటి భారం మనకుందా? ఎవరైనా చనిపోయినప్పుడు, మన ఇంట్లో అత్యంత ప్రియులు చనిపోయినప్పుడు కొన్ని దినాలు ఏడుస్తాం, మనం కొన్ని దినాలు దుఃఖపడతాం. ఆ విధంగా ఆయన బాధపడ్డాడట. కాబట్టి ఏడవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఏడుపు అనేది, అంటే ఏడుపు రాకపోవడం అనేది అది హృదయ కఠినత్వాన్ని చూపిస్తుంది. అంటే కొంతమంది ఏడవరు అనుకోండి, ఏడవకపోయినా వారికి హృదయంలో బాధ ఉంటుంది. కానీ మన కన్నీటి చుక్కలు
యేసుక్రీస్తు పాదాల మీద మనం రాల్చాలి. మన కన్నీరికి ఎంతో విలువ ఉంది. అది దేవుని బుడ్డిలో ఆ కన్నీళ్ళు ఉంచుతాడట దేవుడు. కాబట్టి మరి ఆత్మల కొరకై, సంఘం కొరకై, సంఘక్షేమ కొరకై, పరిశుద్ధత కొరకై మనం కన్నీరు కాడవాలి, ఏడవాలి. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనంలో యేసు ప్రభువారు ఏ విధంగా ఏడ్చాడో అక్కడ ఉంది. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కళ్ళకు మరుగు చేయబడి ఉన్నవి. యెరూషలేము గురించి, యెరూషలేములో ఉన్న యూదుల గురించి ఆయన విలపిస్తున్నాడు, ఆయన ఏడుస్తున్నాడు. ఓ యెరూషలేమా, ఓ యెరూషలేము ప్రజలారా, ఈ 3.5 సంవత్సరాలు మీ మధ్యలో ఎంత సేవ చేశాను నేను, ఎంత సువార్త ప్రకటించాను, ఎన్ని దయ్యాలు వెళ్ళగొట్టాను, ఎంత రోగాలు బాగు చేశాను, ఎన్ని దేవుని మాటలు చెప్పాను. ఎందుకు మీరు మీ హృదయాన్ని కఠినం చేసుకున్నారే? ఒక దినాన క్రీస్తు శకం 70లో టైటస్ అనే సైన్యాధిపతి యెరూషలేమును ఆ పట్టణమంతా నాశనం చేయబోయే ఆ దినాన్ని గురించి యేసు ప్రభువారు ముందుగానే ప్రవచిస్తూ ఏడుస్తున్నాడు. అయ్యో, రాయి మీద రాయి అయిన ఒకటే నిలవదు ఇది. యేసు ప్రభువారు కలవరి శిలువలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరని కనుక వీరిని క్షమించుము అని. ఆ ప్రార్థన వారి మీదకి వచ్చే తీర్పు 40 సంవత్సరాలు వాయిదా వేయబడింది. క్రీస్తు శకం 30లో దాదాపు యేసు ప్రభువారు సిలువేయబడ్డారు. అయితే అప్పుడే వారి మీదకి తీర్పు వచ్చేది. కానీ 40 సంవత్సరాలు అంటే క్రీస్తు శకం 70 వరకు కూడా ఆ తీర్పు వారి మీదకి వాయిదా వేయబడింది. కారణం ఏమిటంటే యేసు ప్రభువారు సిలువలో చేసిన ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. 40 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చాడు. ఈ 40 సంవత్సరాల్లో అపోస్తలులు గొప్ప పరిచర్య చేసి యూదులలో అనేక ఆ యెరూషలేములో యూదయ ప్రాంతంలో కానీ చాలా కొద్దిమంది మారారు. చివరికి 70వ సంవత్సరంలో అది రానే వచ్చింది. దాని గురించి ప్రభు ముందుగా ఏడుస్తున్నాడు. యెరూషలేము పట్టణాన్ని గురించి, యెరూషలేము ప్రజల గురించి, మన సంఘం గురించి, మన సంఘాల గురించి, మన ప్రజల ఆత్మీయ క్షేమం గురించి మనం ఏడవాలి, కన్నీరు కాచాల్సిన అవసరం ఉంది. చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 19వ వచనంలో కూడా పౌలు ఏ విధంగా ఏడుస్తున్నాడో మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 20:19, యూదుల కుట్ర వలనను నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను. అపోస్తులైన పౌలు ఎంత కన్నీరు కార్చాడో, కన్నీరు జాలువారింది. కన్నీటి ప్రార్థన దేవుడు ఎప్పుడు దాన్ని తక్కువ చేయడు. నీవు నేను కన్నీరు కారిస్తే కన్నీటి ప్రార్థన ఎన్నటికీ అది వృధా కాదు. అర్థమైందండి. అదేవిధంగా మరి ఇర్మియా గ్రంథంలో కూడా ఇర్మియా ఏ విధంగా ఆయన విలపించు ప్రవక్త అని ఆయనకు పేరుంది. ఆయన కూడా ఏ విధంగా విలపించాడో మనం చూడవచ్చు. చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. ఎవరైనా చదవచ్చు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. విడిచినట్లు అమ్మా, నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. బా, జలమయంగా ఒక ఊటలాగా కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి విలపించే ప్రవక్త. కాబట్టి ఇలాంటి భారం నీకు నాకు ఉండాలి, ఇలాంటి కన్నీటి ప్రార్థన ఉండాలి. కాబట్టి కన్నీటితో ప్రార్థన చేయాలి. యేసు ప్రభు పాదాల చెంత ఎప్పుడైనా బేతనీయ మరియ వలె మనం కన్నీటి విడిచామా? తన సహోదరుడైన లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆ గ్రామానికి మరియ వెళ్ళి యేసు ప్రభు వారి పాదాల మీద పడింది, ఏడ్చింది. ఆమె ప్రార్థనను బట్టి, ఆమె కన్నీటిని బట్టి ప్రభు తన సహోదరుని బ్రతికించాడు. కాబట్టి కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడు,
దేవుడు ఆలోకిస్తాడు. మొట్టమొదటిగా ఇతను ఏం చేశాడంటే 2 విషయాలు. మొట్టమొదటిగా ఆయన విన్నాడు. హీ కేర్డ్ ఎనఫ్ టు ఆస్క్. నెంబర్ 2, హీ కేర్డ్ ఎనఫ్ టు వీప్. అది రెండవది. మూడవది ఏంటంటే హీ కేర్డ్ ఎనఫ్ టు ప్రే. ప్రార్థన చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏడవటమే కాదు, ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఎవని ప్రార్థన చేస్తున్నాడు? 5వ వచనంలో ఉంది ఆ మాటలు. ఎట్లనగా ఆకాశమందున దేవా యెహోవా. మనం ప్రార్థన చేయగానే, ప్రార్థన ప్రారంభించగానే వెంటనే ప్రభా వారిని దీవించు, వీరిని దీవించు, వారక్కర తీల్చు, వీరక్కర తీల్చు, వారి రోగం బాగు చేయి, ఇది కాదు ప్రార్థన. ప్రార్థన ప్రారంభించిన తోడనే దేవుని యొక్క గొప్పతనాన్ని, మీరు పాత నిబంధనల ప్రవక్తల పరిశుద్ధుల ప్రార్థనలు కానీ, కొత్త నిబంధనల అపోస్తుల ప్రార్థన నమూనాను గమనించాలి. వారు ప్రారంభం ఏ విధంగా ప్రారంభించాలో అది నేర్చుకోవాలి మనం. కాబట్టి ఈయన ప్రారంభం ఎలా ఉందంటే దేవుని గణపరుస్తున్నాడు. ఎవరిని గణపరుస్తు? ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. ఎంత అద్భుతమైన మాటలు, దేవుని హృదయాన్ని తాకే మాటలు. చాలాసార్లు మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే అవి మన మాటలైతే దేవుడు ఆ మాటలను, ఆ ప్రార్థనను పట్టించుకోడు. ఒకవేళ దేవునికి మనం చేసే ప్రార్థనలు వాక్యానుసారమైతే, అంటే దేవుడు ఎప్పుడు కూడా గాడ్ ఆల్వేస్ ఆనర్ హిజ్ వర్డ్. కాబట్టి దేవుడు తన వాక్యాన్ని ఘనపరుస్తాడు కనుక ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తే, ఆ వాక్యంలో ఉన్న మాటలు, ఇంతకుముందు ఆయన ఇచ్చిన వాగ్దానాలను కనుక ఎత్తుపడితే అది దేవుడు సంతోషిస్తాడు. అటువంటి ప్రార్థనలు, ఈయన చేసిన ప్రార్థన అలాంటిదే. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించే వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించు. మొట్టమొదటిగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మొట్టమొదటిగా దేవుని ఏం చేస్తున్నాడు? కనపరుస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, దేవుని హెచ్చిస్తున్నాడు. మీరు ఒక 15 నిమిషాలు ప్రార్థన చేస్తే మొదటి 5 నిమిషాలు, 4-5 నిమిషాలు దేవుని గణపరచాలి. దేవుని గణపరచకపోతే, ఆయన గుణగణాలను పొగడకపోతే, ఆయన ఎంత గొప్ప దేవుడో అది మనకు అర్థమైంది. అర్థమైందండి? ఆ తర్వాత రెండవది ఆయన ఏం చేస్తుందంటే తన పాపాలు, తన పితరుల పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా మరి మన పాపాలు, మన తప్పిదాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. చూడండి ఆ మాటలు. నీకు విరోధముగా 6వ వచనం మధ్య భాగంలో, పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. వాస్తవానికి బబులోని చెరలోకి పోవడానికి కారణం ఈయన కాదు. అప్పటికీనా బహుశా లేడేమో, అర్థమైందని. అయినా సరే తన పితరుల పాపాన్ని కూడా ఒప్పుకుంటున్నాడు. మరి నా పాపాన్ని, నా పితరుల పాపాన్ని, నా తండ్రి ఇంటి వారి పాపాన్ని, నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను అని ప్రార్థన చేయి. ఇంకా 7వ వచనంలో, నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైన కట్టడలైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. తన తప్పిదాలన్నింటినీ ఒప్పుకుంటున్నాడు. చూడండి, దేవుడు మన ప్రార్థన వినాలంటే మరి మన హృదయంలో ఏదైనా సరే క్షమింపబడని ప్రార్థన ఉంటే, మనం ఏ పాపం విషయంలో పశ్చాత్తాపడకుండా మిగిలి ఉంటాయో మన హృదయంలో బైబిల్లో ఆ మాట ఏంటంటే 66:18 ఉంది. నేను నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ప్రభువు నా మనవి వినకపోను. అన్కన్ఫెస్డ్ సిన్ అంటారు ఇది కదా. ప్రార్థన సమస్య ఏంటంటే కొన్నిసార్లు మన లోపల ఉన్న ఈ పాపాలు అలాగే ఉంచుకుంటూ, సరే చాలా వరకు మన పాపాలు ఒప్పుకుంటాం, కొన్ని పాపాలు అవి గ్రహింపులోనికి రావు మనకు. అవి ఈ పాపాలను కూడా మనకు తెలియదు. అవి ఎలా తెలుస్తాయి? దేవుని వాక్య వెలుగులోనే పరిశుద్ధాత్మ దేవుడే మనకు బయలుపరచాలి. కొన్నిసార్లు మనం కఠినం చేసుకుంటాం, కొన్నిసార్లు మొండిగా వాదిస్తాం. ఇది పాపం ఎట్లయితుంది, నేను ఎట్లా పాపం చేశాను అనుకుంటాం. కానీ దేవుని వాక్య వెలుగులో దేవుడు మన పాపాలను చూపించినప్పుడు వాటిని ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా క్షమింపబడని పాపం ఏదైనా సరే, అది ఎంత చిన్నదైనా నీ హృదయంలో, నా హృదయంలో ఉంటే దేవుడు అటువంటి ప్రార్థన ఆలకించడు. కాబట్టి దేవుడు నా ప్రార్థన వినాలంటే మొట్టమొదటిగా మన పాపాలు, తప్పిదాలు ఒప్పుకోవాలి.
ఈయన అదే చేస్తున్నాడు. ప్రభా మమ్మ జ్ఞాపకం చేసుకో, మమ్ము క్షమించుము అంటే మీరు కూడా ఇప్పుడు ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత మమ్ము క్షమించు అనకండి, దయచేసి నన్ను క్షమించమని ప్రార్థన చేయండి. చాలామంది ఇక్కడ చెప్తే వాక్యం కోసం ప్రార్థన చేయండి కొద్దిసేపు అంటే మమ్మల్ని కాదు, నన్ను క్షమించు ప్రభా అని చేసిన తర్వాత అంశాలకు పోండి. నేను, నాకు, ఇవి చాలా ప్రాముఖ్యమైన పదాలు. కాబట్టి ఈయన అంటున్నాడు. రెండవది ఆయన ప్రార్థన 10వ వచనం వరకు కూడా ఆయన అదేవిధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవుని యొక్క వాగ్దానాలు కూడా ఆయన గుర్తు చేస్తున్నాడు దేవునికి. చూడండి ఆ మాటలు 8-9 చదువుతాను. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. అదేదనగా మీరు అపరాధము చేసిన యెడల జల్లులోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగిన ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూ దిగంతం వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితావు కదా. ఆ వాగ్దానం ఎత్తిపడుతున్నాడు. ప్రభా అట్లా మనం ఎత్తిపట్టాలి. ఎవరు ఎత్తిపట్టాలి? ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉందరో వారి మధ్యలో ఉంటారా అన్నావు కదా ప్రభా, మా మధ్యలో ఉండండి. డిమాండ్గా మనం ప్రార్థన చేయవచ్చు. ఎప్పుడు ఆయన మాటలు మనం చెప్పాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు కదా ప్రభా, నేను అడుగుతున్నాను, నాకు ఇవ్వండి. ఆయన చిత్తానుసారంగా మీరు ఏది అడిగినను ఆయన మీ మనం ఆలకించును అన్నావుగా ప్రభా, నీ చిత్తానుసారంగా అడుగుతున్నాను. అర్థమైందండి? కాబట్టి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా చేయబడిన ప్రతి ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. ఇవి పక్కన పెట్టి దేవునికి మహిమ లేకుండా, దేవుని చిత్తము కాకుండా, దేవుని వాక్యానుసారం కాకుండా చేయబడిన ప్రార్థనలు అవి ఉట్టి మాటలు. యేసుప్రభువు వారు ఆయన అంటాడు, మరి మీరు అన్యజనుల వల్ల విస్తరించి మాటలాడుకుడి. వాళ్ళేమో ఈ ప్రార్థన అనుకుంటున్నారు, వాళ్ళ దృష్టిలో అవి ప్రార్థనలు. కానీ యేసుప్రభువు వారి దృష్టిలో మరి మాటలు, ఒట్టి మాటలు, విస్తరించి మచ్ స్పీకింగ్, అలాంటి మాటలు కాదు, భారంతో మాటలు. కాబట్టి మనం అనుకుంటాం పొడవైన ప్రార్థనలు చేస్తే దేవుడు వింటాడు అనుకుంటా. కాదు, ప్రార్థన అనేది ఒక యాగము అని కూడా మనం చూసాం కదా. ప్రార్థన విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైన అర్పణములు, బలులు విరిగిన అంటే ప్రార్థన కూడా ఒక యాగం లాంటిది. అది మాట కంటే ఎక్కువైంది. హృదయాంతరాల నుంచి వచ్చే భారముతో వచ్చే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైంది. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. పౌలు అంటాడు, నా మనసుతోనూ ప్రార్థింతును, నా హృదయంతో ప్రార్థింతును. కాబట్టి ఇట్లాంటి ప్రార్థన, దేవుని మనసు కదిలించే ప్రార్థన, దేవుని సింహాసనాన్ని కదిలించే ప్రార్థన, అది ఒక ధూపం వలె ఆయన సింహాసనానికి వెళ్ళే ప్రార్థనలు మనం చేస్తే దేవుడు తప్పనిసరిగా మారుస్తాడు. ఇప్పుడు ఈయన చేసిన చివరి ఇంకొక ప్రార్థన ఏమిటంటే చూడండి 11వ వచనంలో, యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచనను సఫలపరిచి. ఎలా చెప్పొచ్చు మనం ఈ ఆలోచన సఫలపరచని ఎలా చెప్పగలుగుతాం? ప్రభా నేను ఈ కార్యం చేయాలనుకుంటున్నాను, దేవుడు సఫలపరచమని ఎలా చెప్తాం మనం? ఎలా చెప్తామంటే అది దేవుని చిత్తం అయితే, అది దేవుని చిత్తమని రూఢిగా మనం నమ్మితే ఖచ్చితంగా చెప్పవచ్చు. అని అంటాడు, సఫలపరచు ప్రభా చెప్పి. ఇంకా అంటాడు ఆయన, ఈ మనుష్యుడు నా యందు దయచు. ఏ మనుష్యుడు? రాజు, ఈ అర్థహసస్త అనే రాజు. నేను రేపు వెళ్తాను, ఆయన అడుగుతాను, ఆయన నా మీద దయ చూపించి నన్ను పంపించేటట్టుగా ప్రార్థన చేస్తాను. చివరిది 4th వన్ ఏంటంటే, ఈ కేర్డ్ ఎనఫ్ టు వాలంటీర్. ఇంకెవరినో కాదు, నన్నే పంపు. అంత ఉన్నతమైన స్థానంలో ఉండి, వివిఐపి స్థానంలో ఉంది, తన కుటుంబం క్షేమంగా ఉంది, వీటన్నిటిని విడిచిపెట్టి తనే వెళ్ళి దేవుని ప్రజలతో కలిసి ప్రార్థన చేయటానికి, ఆ యొక్క ప్రాకారంలో కట్టడానికి తను వెళ్ళాడు. నిజంగా మరి ఇప్పుడు మనం అడుగుదాం, ఈయన ప్రార్థన ఫలించిందా? ఈయన ప్రార్థన ఫలించిందంటే ఫలించింది. ఆ రాజు ఈయన మీద దయ చూపించాడు, సెలవిచ్చాడు, కొంత సామాగ్రి పంపించాడు, కొంత మనుషులు పంపించాడు. ఈయన వెళ్ళిన తర్వాత అక్కడ అనేకమైన ఆటంకాలు, సన్బలు టోబియాలో ఆటంకపరిచారు, ఎన్నో పరిస్థితులు చేశారు. కానీ ప్రార్థన ద్వారా ఈ పుస్తకం అంతా కూడా ప్రార్థనల పుస్తకమే. ప్రతి అధ్యాయంలో ఏదో ఒక ప్రార్థన ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. నెహెమ్యా గ్రంథం
4వ అధ్యాయం 9వ వచనం, మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. చూసారా, ఒక చేత ప్రార్థన చేస్తున్నారు, మరొక చేత కత్తి పెట్టుకుంటున్నారు. ఒక చేత ప్రార్థన, మరొక చేత ఆ విధంగా వాళ్ళు వాచ్ అండ్ ప్రే అంటారు దీన్ని. ఆ విధంగా ప్రార్థన చేశారు, కట్టారు. ఆయన ప్రార్థన ఫలించింది. ప్రార్థన చేయటమే కాదు, మనం ఎవరినైనా ఏదైనా వచ్చి అడిగితే, బ్రదర్ ప్రార్థన చేద్దాం, బ్రదర్ ప్రార్థన చేద్దాం, ఇదొకటి ప్రార్థన చేద్దాం బ్రదర్ కాదు, ప్రార్థన చేయటమే కాదు, అంతకు మించి మనం చేయాలి. ఆయన ప్రార్థన చేసి ఊరుకోలేదు, ఇంకెవరో పంపమని లేదు. ప్రభు నేనే వెళ్తాను, నన్నే పంపన్నాడు. ఆయన వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, ప్రజలను ప్రోత్సహించాడు. కొన్ని దినాలు వారు కష్టపడి 52 దినాల్లో పడిపోయిన పురాకరాలు వాళ్ళు కట్టారని దేవుని వాక్యంలో ఉంది. చూడండి ఆ మాటలు. ఎన్నో 6వ అధ్యాయం కదా, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం. అంటే ఇది ప్రార్థన ఫలితాల గురించి నేను మాట్లాడుతున్నా. 15వ వచనం, ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తము ఆయను. 52 దినాల్లో పడిపోయిన ప్రాకారాలని కూడా కట్టగలిగారు. ఆ తర్వాత వాళ్ళు ఎంత సంతోషించారో, ఎంత ఆనందించారో, ఎంత ఉత్సవం చేశారో. ఇదంతా ఒక్క వ్యక్తి వల్ల. మీకు తెలుసా, పట్టణం కట్టబడింది, ప్రాకారం కట్టబడింది, ప్రజలందరూ దుఃఖంలో, వేదనలో, బాధలో ఉన్న ప్రజలు, కొన్ని వేల మంది ప్రజలు సంతోషించడానికి కారణం ఎవరంటే ఒక్క వ్యక్తి తీసుకున్న ప్రార్థన, ఒక వ్యక్తి యొక్క ఆసక్తితో కూడిన మాటలు, ఒక వ్యక్తి చేసిన ఏ కన్నీళ్ళు, ఒక వ్యక్తి భారంతో చేసిన ప్రార్థనలు, ఒక వ్యక్తి సమర్పించుకున్న జీవితం. ఒక్కరు చాలు దేవుడికి, ఒక్కరు. అర్థమైందండి? ఇంతమంది మనం ఉన్నాం, ఎంత పని చేయగలం. కాబట్టి 4 విషయాలు ఈయన చేశాడు. ఆ 4 విషయాలు మళ్ళీ మన జ్ఞాపకం. నెంబర్ 1 ఏంటంటే, ఈ కేర్డ్ ఎనఫ్ టు ఆస్క్. అతను అడగటానికి ఆసక్తి కలిగి ఉన్నాడు, ఎంక్వైరీ చేస్తున్నాడు. మనం కూడా తెలుసుకోవాలి. నిర్లక్ష్యంగా నాకేం పట్టనట్టుగా ఉండకూడదు, దానివల్ల మనం నష్టపోతాం. రెండవది, కేర్ ఎనఫ్ టు వీప్. కన్నీరు, ఎన్నో దినాలు ఏడ్చాడు. యేసుప్రభు వారు ఏడ్చాడు, ప్రవక్తలు ఏడ్చారు, పరిశుద్ధులు ఏడ్చారు, అపోస్తులు ఏడ్చారు. నీవు నేను కూడా ఏడవాలి. అప్పుడే దేవుని పనులు జరుగుతాయి, దేవుని మందిరానికి క్షేమం. మూడవది, ఈ కేర్డ్ ఎనఫ్ టు ప్రే. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, దేవుని వాక్యానుసారమైన ప్రార్థన చేశాడు. దేవుని హృదయం సింహాసనం కదిలించబడింది. రాజు మనస్సు మార్చాడు. 4వది ఏంటంటే, ఈ కేర్డ్ ఎనఫ్ టు వాలంటీర్. తనకు తానుగా వెళ్ళి పనికి పూనుకున్నాడు. ఈ 4 గంటల బాధ్యతలు మనం కనుక చేస్తే తప్పనిసరిగా మనము, మన కుటుంబము, మన సంఘము, మన సంఘాలు, మన దేశము మారిపోతుంది. అటువంటి నెహెమ్యా వలె మనం ప్రార్థించాలి. నెహెమ్యాలను మా మధ్యలో లేపండి ప్రభువా, నేను ఒక నెహెమ్యాగా నన్ను సిద్ధపరచండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యమును దీవించుగాక.